రెండు బైపాస్లు కలిసే చోట ప్రాణాలు పోతున్నాయి. వెస్ట్ బైపాస్ జంక్షన్పై నేటి దృశ్యం. విజయవాడ గొల్లపూడి నుండి చిన్నకాకాని మురుగన్ హోటల్ వరకు నిర్మించిన వెస్ట్ బైపాస్ పై రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రజల నుండి, వాహన చోదకుల నుండి చిన్నకాకాని వద్ద రోడ్డు కలిపిన తీరుతెన్నులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు మైకులు చేతబట్టుకుని వాహనాలను వెస్ట్ బైపాస్ వైపు వెళ్లకుండా దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వరూపాచార్యండి, మంగళగిరి కాజాన్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ పడమర బైపాస్కి కొత్తగా రూట్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏం ఆలోచించారో మాకైతే తెలియదు. కానీ ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది మేధావులు ఉన్నారో మాకైతే అర్థం కాలేదు. కానీ చాలా గొప్ప పని చేశారు. ఈ మేధావితనం అనేది వాళ్ళ సెల్ఫ్గా ఉపయోగపడ్డదే కానీ పబ్లిక్ ఏమాత్రం ఉపయోగపడలా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజల ప్రయాణించే వాళ్ళకి చావులకి ఒక పెద్ద కారణం అయిపోయింది. ఇది అసలు వాస్తవంగా ఇది కరెక్ట్ ప్లాన్ కాదు. ఈ ప్లాన్ మార్చాలి. ప్లాన్ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం ప్లాన్ చేసుకొని వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళారు. ఇవాళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చింది ఈ రోడ్డు మీద. మరి ఇది నిర్మూలించాలంటే ప్లాన్ మార్చాలి. ప్లాన్ మార్చాలి. పోయే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. విజయవాడ ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద అలవాటు పడ్డారు విజయవాడ పోవడానికి. ఇవాళ మరి సర్వీస్ రోడ్డు మీద పోయి మళ్ళీ ఐలాండ్ కానించి ఓవర్టేక్ చేసుకుని మళ్ళీ పైకెక్కి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఇది ఇప్పుడైనా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దీన్ని గమనించి దీని మీద దిశానిర్దేశం కనుక ఏర్పాటు చేసి దీనికి మళ్ళీ ప్లాన్ ఏదన్నా కొత్తగా ఏమైనా ఏర్పాటు ఉంటే చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. చండాలంగా ఉంది అంటున్నారు. ఇంతకుముందే హాయిగా పోయారు. కానీ ఎవరి జాతకాలు ఎట్లున్నాయో, ఎవరి ప్రాణాలు ఎట్లున్నాయో వాళ్ళ జాతకాలు మొత్తం కూడా ఇక్కడే ముగిసిపోతున్నాయి. కనుక మీరు ఇప్పుడైనా సరే అధికారులు, ప్రభుత్వం వారు కానీ సరైన నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు కరెక్ట్గా చేసి పూర్తి స్థాయిలో దానికి కనీసం వాస్తవంగా చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు. మధ్యలో ఒక 6 పిల్లర్లు పెట్టి ఒక చిన్న బిజీ వేసి నడితే కరెక్ట్గా అయిపోయేది. అసలు ఇది ప్లాన్ అనేది మాకు అర్థం కాదు. చిన్నపిల్లగాని అడిగినా కానీ చెప్తారు. మరి కారణం అర్థం కాల. శుభ్రంగా ఒక బిజీ వేసి నడితే, ఓవర్ బిజీ వేసి నడితే ఎటువంటి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మరి ఇంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళకి మరి అర్థం కాలేదు, మనకు అర్థం కాలేదు, మాకేం అర్థం కాలేదు. ఇవాళ మనకు పూర్తి స్థాయిలో కాజాలో ఈ రింగు కాడ మనకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రయాణికులకు అవగాహన లోపం. వాళ్ళకి పూర్తిగా దాని మీద అవగాహన కలవట్లేదు. వాడు పొయ్యే రందిలో ఉన్నారు, వాళ్ళు చూచే రందిలో ఉన్నారు. జాతకం ఉన్నవాడు బతుకుతున్నాడు, జాతకం లేనివాడు చచ్చిపోతున్నాడు. ఇది ఈ రకంగా జరుగుతున్నది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మాట్లాడమంటారా? ఈ రోడ్డు ట్రాఫిక్ నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి. వీళ్ళు టోల్ గేట్ దగ్గర నుంచి బోర్డులు పెట్టి అన్ని డివైడర్లో ఏ రూట్ కా రూటు సెక్షన్లు చేసి నెంబర్స్ వేసి అక్కడ పెద్ద బోర్డు పెట్టి ఆ బోర్డులో అక్కడ ఏ రూట్లో ఎటు పోవాలో అక్కడ నేమ్స్ రాస్తే వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరు కలిసి ఒక రూట్లో వస్తున్నారు. అక్కడికి వెళ్ళేమో వీళ్ళేమో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్డు గురించి. యాక్సిడెంట్ కూడా అయినాయండి. మధ్య లారీలు కొట్టుకున్నాయి, కార్లు కొట్టుకున్నాయి, బైకులు గుద్దుకుంటున్నాయి. ఒక 10 దాకా జరిగినాయండి మొత్తం. అదే అన్నీ కరెక్ట్గా వాళ్ళు చేస్తే టోల్ గేట్ దగ్గర నుంచి రావాలి బోర్డులు. ఏది హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లో పెట్టారు చూడండి, అట్లా పెట్టాలి ఇళ్ళు కూడా. అప్పుడు ఈజీగా ఉంటుంది వెళ్ళిపోయే వాళ్ళకి. ఎక్కడ దిగి ఎక్కడెక్కాలో వాళ్ళు ఆ రూట్లోంచి అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చి ఆ లైన్లోకి వెళ్ళిపోతారు. అట్లా కాకోకుండా వీళ్ళు ఎన్ని దగ్గరకు వచ్చాక క్యాన్వాస్ చేస్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యి ఎడిపోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి రావాల్సి వస్తుంది వాళ్ళు.